యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనియున్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికొండ పెంకులలో ఒక పెంకాయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరెషును రేపితిని, అతని మార్గములన్నీయూ సరళము చేసెదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచూ నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవైయున్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొందియున్నారు. ఒకడునూ మిగులకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. కూడి రండి,
జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచూ కూలుచూ నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. తల వెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంకబెట్టుకొనువాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాని నెక్కించుకొందురు. దాని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనినీ రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారులారా, దీని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణ నుండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. కన్యకయైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము. నీవు మృదువు వని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరుము. నీ ముసుకు పారవేయుము. కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకధిపతియు
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండునూ నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడనూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడొకడైనా నుండడు. కొలస్సయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధననైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశియని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదుగాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునైయున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను
తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు సంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండుడి. ఇది ప్రభువునందు యుక్తమయ్యున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకొండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుష్యులు సంతోషపెట్టువారునైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులయ్యున్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును. పక్షపాతముండదు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.